తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ 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 ముత్యాలమ్మ జాతరను ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశించారు. తూర్పు కన్పూరు గ్రామంలో ఆదివారం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్, ఉత్సవ కమిటీ చైర్మన్ చిల్లకూరు దశరథరామరెడ్డి, డాక్టర్ సమరం రమేష్ బాబు, బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, పలు శాఖల అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి జాతర ముత్యాలమ్మ తల్లి కరుణాకర కోసం ఈ జాతరలో ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకుపోయేటువంటి జాతర. ఈ జాతర 3 రోజులు జరుగుతుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల తిరుమలలో అక్కడ జరిగినటువంటి పొరపాటు వల్ల చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సీఎం గారు మనందరం చూసి కూడా మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే పెద్ద దేవాలయాలు ఉన్నాయో ఆ జాతర జరిగేటప్పుడు అధికారులతో పాటు మీరు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలనేటువంటి మాటలు చెప్పి మమ్మల్ని కూడా చెప్పారు. ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి దేవాలయం దగ్గర, అంటే పెద్ద దేవాలయాల దగ్గర జరిగే జాతరలో కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడ ఏమీ జరగకుండా అధికారులతో కోఆర్డినేట్ చేసుకోమని కూడా సీఎం గారు ఆదేశించారు. కాబట్టి మన దాదాపు పోయినాము. మన గౌరవ సర్పంచ్ గారు, మన డిఎస్పీ గారు, మిగిలిన అధికారులందరూ కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు ఏమేమి చేయాలో కూడా చెప్పారు. ఏ గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. అటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పోయేది కూడా ఏర్పాటు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ జాతరలో ఒక ఫెస్టివల్ కమిటీ వేయడం జరిగింది. దాంట్లో పెద్దలు దశరథ గారు, అలాగే బీజేపీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరిని గవర్నమెంట్ నియమించడం జరిగింది. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ జాతర మొత్తం జరిగే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి అందరూ నాయకులు కానీ ప్రజలు కానీ ఈ జాతరని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నా. అట్లాగే గతంలో ఎప్పుడు కూడా ఈ తల్లి ముత్యాలమ్మ తల్లి ఒకరి సంబంధించింది కాదు, అన్ని కులాలకు సంబంధించిన తల్లి ముత్యాలమ్మ తల్లి. గతంలో అర్జున వాళ్ళకి, అభివృద్ధి వాళ్ళకి, ఎస్టీ కాలనీకి ఈ తల్లిని తీసుకుపోయేటువంటి సాంప్రదాయం లేదు. ఈసారి ఖచ్చితంగా చెప్పాం, ఖచ్చితంగా అర్జున వాళ్ళకి, అభివృద్ధి వాళ్ళకి, ఎస్టీ కాలనీకి ఈ తల్లిని తీసుకెళ్లి అక్కడ కూడా తల్లి చూపించాలని కూడా చెప్పాం. ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులందరూ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాలనేటువంటి అవసరం. ఎందుకంటే దళితుల్ని పనులకు ఉపయోగించడం కాదు, దేవుడు అందరికీ ఒకే దేవుడు. కాబట్టి దళితులు వేరే దేవుడు కాదు, వేరే వాళ్ళకి వేరే దేవుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా దళిత వాళ్ళకి దేవుడిని కూడా ఈ తల్లిని తీసుకెళ్లి అక్కడ కూడా పెట్టాల్సిన బాధ్యత సంబంధించినటువంటి దేవాలయ శాఖ చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దయచేసి ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ ఇది మీ గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో ఈ విషయం చెప్పాను. అట్లే చెప్పి నేను వేరే అసెంబ్లీలో పోతే ఇక్కడ అది ఇంప్లిమెంటేషన్ కాదు. ఇప్పుడు ఎక్కడ 3 ఎక్కడ కూడా ఖచ్చితంగా దళిత వాళ్ళకి దేవుడు ఈ తల్లి అని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అట్లాగే చెప్పి కోరుతున్నా. అట్లాగే ఈ యొక్క గెస్ట్ హౌస్ కూడా మొన్న ఇటీవలే కట్టించారు సిసిపి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ చాలా సత్రాలు కూడా చాలా మంది దాతలు కట్టించారు. వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అక్కడ క్యూ దగ్గర కొద్దిగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని చెప్పి నాయకుల్ని అలాగే ఉత్సవ వాళ్ళని కోరుతున్నా. ఇక్కడ తొక్కిసినట్టు లేకుండా ఎటువంటి చిన్న అసౌకర్యం వచ్చినట్టు భక్తులు లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నా. అలాగే ముఖ్యంగా జాతర అంటే 3 ముగ్గులట, డైమండ్ డబ్బా ఇవన్నీ ఆనవాయితీ, అవి లేకుండా చేయమని చెప్పి మా పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు మన తెలియకుండానే ఆ కట్టలో తీసుకుని వేస్తూ ఉంటారు. మళ్ళీ మనం తరుముకోవడం, మళ్ళీ పోవడం, ఇది ముందుగానే వాళ్ళు వచ్చే సంబంధించిన కానీ ఇది జరగదని చెప్పాల్సిన పరిస్థితి మనకు ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఎప్పుడు లేని విధంగా ఈసారి మంచి ఆదాయం 15 లక్షలు
10 లక్షల రూపాయలు గతంలో ఎప్పుడు లేదు. ఈసారి అంత డబ్బులు పెట్టి ఇక్కడ అన్ని పెట్టేదానికి కూడా వాళ్ళు షాప్ కూడా 10 లక్షలు వచ్చింది తేవడానికి ఇది కూడా ఒక ఆదాయంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఈ ముత్యాలమ్మ జాతరలో ఇక్కడ బాగా జరిగితే ఎక్కువ అంటే మా సబ్ కలెక్టర్ గారికి, మా డిఎస్పీ గారికి, అలాగే అన్ని డిపార్ట్మెంట్ అందరూ కూడా మంచి పేరు వస్తుంది. అట్లా కూడా ఒక చిన్న ఇబ్బంది జరిగిన అందరికీ చెడ్డ పేరు, అందరూ కూడా ఇబ్బంది. కాబట్టి ఇది జరిపి నెక్స్ట్ ఇయర్ నేను మంత్రి గారితో మాట్లాడాను, నారాయణ గారితో ఇది రాష్ట్ర ఫెస్టివల్ గా ఈ ముత్యాలమ్మ జాతర చేయమని చెప్పి అడిగాం. ఆయన యాక్సెప్ట్ చేస్తూ సీఎం గారికి కూడా ఒక లెటర్ ఇస్తే నేను మాట్లాడి చేస్తానని చెప్పి నిజంగా మా పుస్తకం మీరు అందరూ కూడా మేము పోయించాం. కాబట్టి దేవుడు కావాలని అడిగితే డబ్బులు లేవని చెప్తే నేనే మా ఎంపీఓ గారిని రిక్వెస్ట్ చేసి దానికి కూడా ఒక 5 lakhs అవుతుందంటే అది కూడా చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా ఇక్కడ వాలీబాల్ పోటీలు, కబడ్డీ పోటీలు కూడా ఎప్పుడు లేని విధంగా ఏ సంవత్సరం కూడా అలాంటి క్రీడలు పెట్టలేదు. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరి కోసం కూడా కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తాం. దానికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ R&D కూడా ఉన్నారు, అలాగే పంచాయతీరాజ్, ఇరిగేషన్, అలాగే ఎలక్ట్రిసిటీ వార్డు, అలాగే సేల్ వార్డు, ముఖ్యంగా పోలీస్. ఎందుకంటే ఈ జాతర పరిశ్రమంగా నిర్వహించాలంటే పోలీసుల సహకారం 90% ఉండాలమ్మా. మీరు పూర్తి సహాయం సహకారం చేస్తే ఖచ్చితంగా జాతర సక్సెస్ అవుతుంది. దాంతో పాటు ఎలక్ట్రిసిటీ వార్డు మా డిఈ గారు చూస్తున్నారు. మీరు కూడా ఎక్కడ కూడా విద్యుత్ చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది. అలాగే ముఖ్యంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ కూడా ఈ బెడ్ షాపులు లేకుండా జాతరలో కొద్దిగా కట్టుదిట్టంగా ఉండడం అనేది మంచిది. ఈరోజు కూడా ప్రెస్లో వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ వాళ్ళు ఒక సవాలుగా తీసుకొని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఆడవాళ్ళు చాలా మంది భక్తులు వస్తుంటారు. కాబట్టి నాకేసి వీళ్ళు టీనేజ్ పిల్లలు వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కూడా లేకుండా చేయాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నా. అట్లాగే గౌరవ ఆర్టీసీ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాను. దయచేసి 3 రోజులు మాత్రం బస్సులు ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా పోవాలి. నేను ఆరోగ్య గారి పైన సమీక్షించాను. ఈవినింగ్ ఎట్లయితే ఒక రాష్ట్ర పట్టక దాన్ని ఆమోదించారు, మనం కూడా అట్లా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అవన్నీ కూడా చూసుకోవడం బాధ్యత ఈవో గారి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మ్యాక్సిమం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూడండి. అట్లాగే శానిటేషన్ కొద్దిగా జనాలు ఎక్కువ గొప్ప కాబట్టి అది కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా బ్లీచింగ్ కానివ్వండి, అక్కడక్కడ ఈ మరుగుదొడ్లు ఎక్కడెక్కడో చూసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరూ సమిష్టిగా చేస్తేనే ఈ జాతర సక్సెస్ అవుతుంది. ఎంత కూడా చూసుకొని వెళ్ళారంటే పొరపాటు తిరుపతిలో జరిగింది. ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా అధికారులు జాగ్రత్త పడడం, ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేషనల్ ఎస్పీ ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ మాతో సహకరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా క్యూ లైన్ దగ్గర ఇక్కడ కూడా నాయకులు తెలియజేస్తున్నాను. మీరు గోపురాటం మమ్మల్ని పంపించలేదు, లోపలికి దీనికి రసం చేయడం చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. నాకు తెలిసి ఈ 3 రోజుల జాతరలో విఐపీలు తాకి తక్కువ ఉండే పోకూడదు. ఎక్కువ మంది విఐపీలు మనం పిలిచేకుంది జనాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పైకి అయినప్పుడు లాభం తిట్టుకుంటాం, మనం పోతే ఒక 2 చేపట్టు రాస్తారు. కాబట్టి మేము కూడా మేనేజర్గా దర్శనానికి ఎవరు లేనప్పుడు పోతాం, ప్రజలు పోతామని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజలకి అంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏదైనా మన బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఉత్సవ కమిటీ వారు ఈ విషయంలో గట్టిగా పడాలని చెప్పి ఉత్సవ కమిటీ వారిని కోరుకుంటూ ఈ విషయాలను కూడా మా సబ్ కలెక్టర్ గారు వచ్చిన్నారు, మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా జరిగిందా గూడూరులో ముత్యాలమ్మ జాతరని చెప్పే విధంగా అందరూ
గతంలో ఎన్నో విధంగా జరిగిందని చెప్పి అందరూ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, గతంలో కూడా నేను చూశాను. ఇప్పుడు కొద్దిగా అన్ని కూడా బాగా చేస్తున్నాం ఈసారి అందరం కూడా. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ తల్లి అనుగ్రహం కృపా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.